టెంపుల్ దగ్గరికి రావాలంటే హుస్నాబాద్ వాళ్ళకైతే 7 కిలోమీటర్లు, వరంగల్ వాళ్ళకైతే 60 కిలోమీటర్లు, హైదరాబాద్ వాళ్ళకైతే 132 కిలోమీటర్లు, కరీంనగర్ వాళ్ళకైతే 45 కిలోమీటర్లు దూరం ఉంటుంది. గుట్ట కింద అయితే దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది. పైనకి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇప్పుడే అయ్యప్పన్నా జాతర స్పెషల్. ఎస్, ఇదైతే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి ఒక 300 మీటర్స్ ఉంటుంది అంటున్నారు. ఇంకా సమ్మక్క తల్లిని అయితే తీసుకురాలేదంట. భక్తులు కూడా ఎవ్వరు రాలేదు ప్రస్తుతానికి. చూడండి, ఫుల్గా ఖాళీగా ఉంది. నైట్ వరకు వస్తారు అని అంటారు ఇక్కడ వాళ్ళు. ఇంకా దేవతని అయితే తీసుకురాలే కదా, తీసుకొచ్చే వరకు ఇంకా టైం పడుతుంది కావచ్చు. చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. చేసి అయితే చూపిస్తున్నా మీకు ఎట్లా కనబడుతుంది తెలియదు కానీ చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. వచ్చే వరకు టైం పడుతుంది కావచ్చు. ఇంకా కనబడుతుందా మీకు? వాళ్ళు వచ్చే వరకు ఇంకా అర్ధ గంట కంటే ఎక్కువనే పట్టేట్టున్నది. అంతసేపట్లో మనం గుట్ట మీద హనుమాన్ టెంపుల్ ఉన్నారా, అక్కడ పోయి దర్శనం చేసుకొని అయితే వద్దాం. రోడ్ అయితే మరి చిన్నగా ఉన్నది. వీళ్ళకి ఎట్లా పోడేమో కానీ ఇరుకు ఉన్నది. ఎటు చూసినా గుట్టలే కనబడతాయి. బాటనైతే చాలా ఘోరంగా ఉన్నది. చూడండి మీరే, ఈ చిన్న రోడ్డులు ఎట్లా పోడేమో. మన స్టార్టింగ్ పాయింట్ అయితే అక్కడ ఎల్లో కలర్ గుడి. అక్కడికి వెళ్ళి దాదాపు 2 కిలోమీటర్ నడిచినాం. ఇంకా 1 కిలోమీటర్ పోవాలన్నట మీకు. దాన్ని పోదాం. బాటనైతే ఘోరంగా ఉన్నది. వీళ్ళకి ఎట్లా పోతారో ఏమో కానీ కాళ్ళు అయితే ఉట్టినా జారుతాయి. మీరు వచ్చే ఉంటే జర చూసుకొని రారి. బాటనైతే మరి చిన్న ఉన్నది, చూడురు మీరే. చాలా చిన్న ఉన్నది బాట. మీరైతే చూసుకొని రారి వచ్చే ఉంటే. జాగ్రత్త జర. మీరైతే చిన్నపిల్లల్ని ముసలి వారిని అయితే ఇక్కడ తీసుకురాకండి. చాలా ఘోరంగా ఉన్నది బాటనైతే. దమ్మొస్తుంది మాకే. కలర్ మెట్లు అయితే ఉన్నాయి. చాలా మీదికి వచ్చినాక మెట్లు ఉన్నాయి. కిందనైతే మొత్తం బండలు రాళ్ళే ఉన్నాయి. కాళ్ళు నొత్తున్నాయి. వచ్చేసినాం, దాదాపు వచ్చేసినాం మీకి. వచ్చినాక ఈ వ్యూ అయితే మేము నడిచిందంతా మర్చిపోయినాం. అట్లున్నది వ్యూ అయితే. చూడండి మీరే. కానీ దూల తిరిగింది ఈ గ్రానికి. రండి పోదాం. కొన్ని ఇక్కడున్న ఆంజనేయ స్వామికి 2 కొండల మధ్య నుంచి ప్రదక్షిణలు చేస్తారంట. ఇక్కడ ఉరువాళ్ళు చేస్తున్నారని నేను కూడా చేస్తున్నా. చూడండి. గుట్టపైన అయితే ఒకటి చిన్నది బావిలా ఉంది. ఇక్కడ స్నానం చేసి ఆంజనేయుని దర్శనం చేసుకోవాలని ఇక్కడ ఊరు వాళ్ళు అంటున్నారు.
ఇక్కడికి వచ్చే భక్తులకి తాగడానికి నీళ్లు కూడా ఉన్నాయి ఇక్కడనే. ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళైతే ట్రాక్టర్ని డైరెక్ట్ గుట్ట మీద తీసుకోతుర్రు. ఇక్కడ తలనీలాలు ఇచ్చే సౌకర్యం కూడా ఉంది. నిన్ననైతే చాలా మంది ఇచ్చేరాడా ఇవాళ అయితే సమ్మక్క తీసుకొచ్చారు. ఇంకా గంట సేపట్ల సమ్మక్క రాబోతుంది. తీసుకురానికి అయితే వీరు ఇంకా గంట సేపట్ల పడుతున్నాడా. వచ్చినాక ఒక వీడియో వేసి పెడతాం పుల్లూరు. అదిగో అక్కడ నుంచి సమ్మక్కను అయితే తీసుకొస్తారంట. ఇప్పుడే ఊరు వాళ్ళు చెప్పారు. ఇదైతే సమ్మక్క గద్దె. ఇదైతే పైడిద్దరాజు గద్దె. ఇప్పుడే సమ్మక్కను తీసుకొని గుట్ట మీదకి అయితే వస్తున్నారు. ఇప్పుడే సమ్మక్కను అయితే తీసుకొని వచ్చారు. భక్తులు కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడికి వచ్చే భక్తులతో అయితే ఒకసారి మాట్లాడదాం. ప్రతిసారి వస్తాం, చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు. అన్ని బాగానే సౌకర్యం కల్పిస్తుంది సమ్మక్క సారక్క, అంతా చాలా బాగా చేస్తుంది. ఫ్యామిలీ తోటి చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా చాలా అందరూ రావాల్సిందిగా కోరుచుంటాం. ఇది అందరిది జరుపుకునే సమ్మక్క సారలమ్మ కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. చాలా మంచి అనిపిస్తుంది అన్నట్టు ఈ సమ్మక్క సారక్క గోవర్ధనగిరిలో. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అలా చెప్తాను, నీకు మంచి అనిపిస్తుందా? ఎట్లా? 10 సంవత్సరాలు అయినండి ఆటి మంచిగానే జరుగుతుంది. అప్పటి నుంచి అయినా కానీ ఈ సర్పంచులు ఉన్నది మంచిగానే జరుగుతుంది. ఆ సర్పంచ్ ఇప్పుడు ముగ్గురు వచ్చింది కదా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు వెళ్ళింది. ఇప్పుడు దేవుడు వచ్చి కొత్తగా దేవుడు నుంచి వస్తాను. మంచిగా అనిపిస్తుందా? మరి మంచిగానే అనిపిస్తుంది. ఇప్పటికి మంచిగానే ఉంది. అవలే మా పిల్లలు ఎవరు? మా సిద్దిపేట నేను ఇక్కడనే పని చేసిన. అప్పటి నుంచి ఇవన్నీ బాయిలు తోడు. నేను ఇప్పుడు అప్పటి నుంచి బాయిలు ఇప్పుడు 20-25 ఏళ్ళ నుంచి బాయిలు ఇక్కడనే తోడుతాను నేను. అన్ని దేవతలకు అయితే మంచిగానే మంచిగా మాకు అవలక్ష్యంగా ఉన్నది. మా పానానికి మాకు అందరికి మా పిల్లలకి మాకు మంచిగానే ఉంది. అంతా అవలక్ష్యం ఉంది. సరే, ఓకే. మనం సాయంత్రం వెళ్ళిన దారి అయితే నైట్ టైంలో ఇలా ఉంటుంది. భక్తులు చాలా మంది వచ్చారు. భక్తులు అయితే చాలా మంది వచ్చారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంది వచ్చారు. గైస్ మేము ఇంటికి పోతున్నాం. కిట్టు మణికండాడు. బాయ్. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన విలేజ్ అడ్డా. మన విలేజ్ అడ్డా ఛానల్ ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అవును, చాలా బాగుంది. ధన్యవాదాలండి.